ఆర్భాట ప్రచారాలు చేసుకుంటూ ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడం కాకుండా నిశ్శబ్దంగా భారతదేశానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ముందుకు వెళ్ళిపోతున్నాయి. అందులో భాగంగా భారత నేవీ ఏదైతే మరొక యుద్ధ నౌకని సముద్ర జలాల్లోకి దించింది. ఐఎన్ఎస్ అంద్రోత్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ASWSWC అంటే సబ్మెరైన్లతో యుద్ధం చేస్తుంది. అది సబ్మెరైన్లకు వ్యతిరేకంగా యుద్ధం చేయగలిగినటువంటి శక్తివంతమైనది. సముద్ర పొడుగును ప్రయాణించగలిగింది. 80% భారతదేశంలో తయారు చేసినటువంటిది ఐఎన్ఎస్ అంద్రోత్. ఇవి ఈ గత 3-4 సంవత్సరాలలో కన్స్ట్రక్షన్ ప్రారంభించి ఇండియాలో చేయబడినటువంటి వేగంగా మోడీ వచ్చాక భారతదేశంలో అధిక తయారీ దృష్టిగా సారిస్తూ వచ్చినటువంటిది. 3 వారాల్లో ఏదైతే ఇది 3వ యుద్ధ నౌక నేవీ చేతికి చేరింది. 3వ యుద్ధ నౌక సముద్ర జలాల్లోకి చేరింది.